హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మా స్టైల్లో పన్నీర్ పరాటా ఎలా చేయాలో తెలుసుకుందాము. ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా పన్నీర్ను గ్రేట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో గ్రేట్ చేయటం వలన పన్నీరు. ఇందులోకి మనము ఆనియన్స్, సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిరపకాయల తరుగు, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆమ్చూర్ పౌడర్, సాల్ట్. ఈ విధంగా ఈ మిశ్రమాన్నంటిని కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఆలోగా మనము చపాతీ పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా 4 పార్ట్స్గా చపాతీ పిండిని చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకొని దీని మధ్యలో పన్నీరు ఉండను పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఎక్సెస్గా ఉన్న వాటిని తీసేయాలి. ఆ తర్వాత దీనిని చపాతీ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా పిండి వేసుకొని చపాతీలాగా ఒత్తేసుకోవాలి మనము. ఇది పిల్లల లంచ్ బాక్స్కు చాలా చాలా బాగుంటుంది. దీనికి జస్ట్ రైతా అయితే సరిపోతుంది కాంబినేషన్కి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఈ విధంగా చేసుకొని చపాతీ ఇలాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దీనిని నెయ్యితోటి మనము ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా. మెత్తగా కూడా ఉంటుంది పిల్లలకు బాక్స్లో పెట్టడం వల్ల నెయ్యితో ఫ్రై చేస్తే. నెయ్యి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే పన్నీర్ కూడాను. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మా బాబుకు నేను ఈ విధంగానే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని నెయ్యితోటి కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై చేసుకున్నామో. ఈ విధంగా మనము ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అలాగే ఇంకొక పన్నీర్ పరోటాను కూడాను ఈ విధంగానే ఒత్తుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనము. నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒకసారి మీరు కూడా ఈ పన్నీర్ పరోటాను ట్రై చేయండి. చేయటం కూడా చాలా ఈజీ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
ఆమ్చూర్ పౌడరు వేయటం వలన చాలా రుచి వస్తుందండి. నేను ఇదే విధంగానే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. నెయ్యితోటి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి.